హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. సో ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే, నార్మల్గా మన యొక్క యూట్యూబ్ వీడియోస్ బాగా వైరల్ అవ్వాలంటే థంబ్నెయిల్ అనేది ఫస్ట్ ప్రయారిటీని ప్లేస్ చేస్తుంది. సో ఇట్లాంటి థంబ్నెయిల్స్ని ఈ ఏఐ టూల్ని యూజ్ చేసుకుని జస్ట్ 2 minutesలో ఐ క్యాచింగ్ అండ్ వైరల్ థంబ్నెయిల్స్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు, అండ్ దట్ టు ఫ్రీగా అనమాట. సో ఈ వీడియోలో ఈ ఏఐ థంబ్నెయిల్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఏఐ థంబ్నెయిల్స్ జనరేట్ చేయడం కోసం నేను గూగుల్ క్రోమ్కి వెళ్ళి గ్లిఫ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఈ గ్లిఫ్ని యూజ్ చేసుకొని మనం వైరల్ థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో వన్స్ గ్లిఫ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ అన్న ఆప్షన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాంతో లాగిన్ అయితే అవ్వండి. సో మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన యూజర్ ఐడిని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ విత్ ఫ్రీ ప్లాన్ మీద క్లిక్ చేయండి. అండ్ నౌ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు గ్లిఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సర్చ్ బార్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసినట్లయితే మనకి కింద కొన్ని యూట్యూబ్ థంబ్నెయిల్ మేకర్ అని వస్తాయి. దాంట్లో మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన థంబ్నెయిల్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రాంప్ట్ బార్లో మీరు ఎట్లాంటి టైప్ ఆఫ్ థంబ్నెయిల్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఈ ప్రాంప్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి మీరు ChatGPT హెల్ప్ అయితే తీసుకోవచ్చు. సో ChatGPTలో నేనైతే ఇట్లా ప్రాంప్టింగ్ అనేది ఇస్తున్నాను. సో దానికోసం నేను ఒక ప్రాంప్టింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో మీకు నచ్చినట్లుగా మోడిఫికేషన్స్ యాడ్ చేసుకొని ఒక మంచి ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నేను ప్రాంప్టింగ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే ChatGPT నాకు ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటాను. ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ బార్లో పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఏదైనా ఫర్దర్ మోడిఫికేషన్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ ప్రాంప్ట్ని చదివి ఫర్దర్ మోడిఫికేషన్స్ని యాడ్ చేసుకోండి. ఇట్లా ప్రాంప్ట్ని మీరు ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ రన్ దిస్ గ్లిఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక పర్ఫెక్ట్ థంబ్నెయిల్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి డైలీ 10 ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీకు ఈ 10 క్రెడిట్స్ అయిపోయినట్లయితే మీరు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగౌట్ మీద క్లిక్ చేసి మీరు వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయినట్లయితే మీకు ఇంకో 10 ఫ్రీ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ప్రాంప్టింగ్ ప్రకారం నాకు ఒక బ్యూటిఫుల్ అండ్ వైరల్ థంబ్నెయిల్ అయితే జనరేట్ అయింది. సో చూసారు కదా థంబ్నెయిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అండ్ మనం ఏదైతే టెక్స్ట్ని ప్రొవైడ్ చేసామో అదే టెక్స్ట్ని అండ్ బ్యాక్గ్రౌండ్ని మొత్తం కూడా ఒక పర్ఫెక్ట్ థంబ్నెయిల్ అయితే జనరేట్ చేసింది. ఈ థంబ్నెయిల్ ఏదైతే ఉందో దీంట్లో నేను ఫేస్ స్వాప్ చేయాలనుకుంటున్నా, అంటే ఈ ఫేస్ కాకుండా నా ఫేస్ని యూజ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను మళ్ళీ గూగుల్ క్రోమ్లో ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఫేస్ స్వాపర్ అని చెప్పి టైప్ చేస్తా. సో ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ వన్ కనిపిస్తుందో ఫేస్ స్వాప్ అని దాని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇది కూడా మనకి ఫ్రీ టు యూజ్ అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేసి మన యొక్క ఫేస్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దానికోసం నేను నా యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఆల్సో కింద యాడ్ టార్గెట్ ఇమేజ్లో మీరు ఏ థంబ్నెయిల్ని అయితే ఒక ఫేస్ని స్వాప్ చేయాలనుకుంటున్నారో ఆ థంబ్నెయిల్ని ప్రొవైడ్ చేయాలి. ఏదైతే ప్రీవియస్గా డౌన్లోడ్ చేసుకున్నానో ఇమేజ్ దాన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నా యొక్క ఇమేజ్ ఏదైతే ప్రొవైడ్ చేశానో ఈ ఫేస్ తోటి నాకు ఈ థంబ్నెయిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఫేస్ అనేది స్వాప్ అయింది. ఇక్కడ నేను ఏదైతే ఫేస్ ప్రొవైడ్ చేశానో ఆ ఫేస్ తోటి ఈ యొక్క థంబ్నెయిల్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా నేను ఏదైతే ఫేస్ ప్రొవైడ్ చేశానో ఆ ఫేస్ తోటి స్వాప్ అయ్యి నా థంబ్నెయిల్ అయితే జనరేట్ అయింది అనమాట. ఈ విధంగా మీరు జస్ట్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి మీకు నచ్చినటువంటి థంబ్నెయిల్స్ని ఈజీగా జస్ట్ 2 minutesలో అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.